సికింద్రాబాద్ బంజారా హిల్స్లో జరిగిన భారీ చోరీ కేసును టాస్క్ ఫోర్స్ పోలీసులు ఛేదించారు. రాత్రి వేళ ఇంట్లోకి చొరబడి చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 1 కిలో 28 గ్రాముల బంగారం ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిందితులు సొంకాబ్లే హరీష్, సొంకాబ్లే ఆకాష్గా గుర్తించారు. వీరు ప్రైవేట్ జ్యువెలరీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తూ చోరీకి ప్లాన్ చేశారని పోలీసులు తెలిపారు. జూలై 16న చోరీకి ప్లాన్ చేసిన విఫలమయ్యారని, మరలా జూలై 17న విద్యుత్ సరఫరా నిలిపివేసి చోరీకి పాల్పడారని పోలీసులు వివరించారు. గోల్డ్ రికవర్ చేయడం జరిగింది. సో ఈ కేసులో జరిగిన ఫ్యాక్ట్స్ అంటే ఈ మెయిన్ అక్యూజ్ హరీష్ ఈ సేమ్ గురుకృప ఎక్స్పోర్ట్ కంపెనీలో లాస్ట్ 3 సంవత్సరం నుంచి పని చేస్తున్నారు యాజ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్. ఇంతకుముందు వాళ్ళు ఖజానా జ్యువెలరీలో కూడా పని చేశారు అండ్ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి ఇక్కడ ఈ షాప్లో యాజ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ పని చేస్తున్నారు. వాళ్ళ రెగ్యులర్ వర్క్ అంటే ఈ గోల్డ్ ఐటమ్స్ డిఫరెంట్ రిటైల్ షాప్లో చూపించేయడం, వాళ్ళకి సేల్ చేయడం, వాళ్ళ నుంచి అమౌంట్ కలెక్ట్ చేయడం, ఇది రెగ్యులర్గా జరుగుతుంది. బట్ రీసెంట్గా కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూతో వాళ్ళు రీసెంట్గా మ్యారీడ్ కూడా అయ్యారు. అండ్ తర్వాత ఇక్కడే ఒక మంగళ ఆర్పిఎస్ లిమిట్లో ఒకటి ఇల్లు కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో కొంచెం ఫైనాన్షియల్ క్రంచెస్తో వాళ్ళ మైండ్లో ఇది వచ్చింది. అది సేమ్ ప్లాన్ వాళ్ళ సిబ్లింగ్స్ ఆకాష్కి కూడా చెప్పడం జరిగింది. సో ఇద్దరు ఈ దొంగతనం చేయాలి అని ప్లాన్ చేశారు. ఇంతకుముందు కూడా 16th జూలైలో కూడా ఒకసారి వాళ్ళు ట్రై చేశారు, బట్ అప్పుడే సక్సెస్ కాలేదు. సో 17 జూలై నైట్లో వాళ్ళు ఇద్దరు అక్కడ వచ్చి లైట్ పవర్ స్విచ్ ఆఫ్ చేశారు. తర్వాత ఈ బాత్రూమ్ నుంచి ఈ గ్రిల్ రిమూవ్ చేసి లోపల ఎంట్రీ చేశారు. ఆ ఎంట్రీ చేసిన తర్వాత వాళ్ళకి తెలుసు లోపల ఇక్కడ గోల్డ్ ఐటమ్స్ పెట్టారు. ఆ గోల్డ్ ఐటమ్స్ దొంగతనం చేసి వాళ్ళు బయటకు వచ్చారు. ఈ మొత్తం ప్రాపర్టీ ఈ హరీష్ ఆకాష్కి హ్యాండ్ ఓవర్ చేశారు. సో మన ఈ టెక్నికల్ ఎవిడెన్స్, సీసీటీవీ ఫుటేజ్ అని అన్నీ వర్కౌట్ చేసి మనకి యాక్యూజ్ గురించి ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ గోల్డ్ ఐటమ్స్ పెట్టారు, అది కూడా టోటల్గా రికవర్ చేయడం జరిగింది.